మొన్న ముస్లిం పండుగ జరిగింది కదా, ఈద్ మిలాదున్నబీ. అయితే ఈ పండుగ సందర్భంగా దేశంలో కొన్ని వివాదాలు జరిగినాయి. అవి ఎంత తారాస్థాయికి చేరిపోయినాయి అంటే, వేరే దేశ జెండాలను ఈ పండగ ఊరేగింపులో ఆ జెండాలను ఎగరవేయడము, కత్తులతో బండ్ల మీదకి ఎక్కి మరి కత్తులతో ఒక రెచ్చగొట్టే పాటలు పెట్టుకోవడము, రెచ్చగొట్టే మాటలు మాట్లాడడము, వీటితో పాటు మన ఇండియన్ ఫ్లాగ్ని అవమానిస్తున్నట్టు, అంటే ఇండియన్ ఫ్లాగ్ని మార్చి మరి కొన్ని ప్రదర్శనలు, కొన్ని ఊరేగింపులు అయితే జరిగినాయి. వాటి గురించి మనం మాట్లాడుకుందాం. ఇది ప్రతిసారి రిపీటెడ్గా అయితేనే ఉంది. అది మేబీ ఇంకో పండుగకో ఏ పండుగ చూసుకున్నా కూడా పండుగలప్పుడు ఇలాంటి వివాదాలు, అంటే ఏ మతానికి సంబంధించిన పండుగలైనా సరే అవన్నీ పవిత్రమైన పండుగలు. ఆ పండుగల గురించి తక్కువగా చేసి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఈ పండుగల పేరిట వేరే దేశపు జెండాలను రాజకీయ పరంగా వాడుకోవడము, వేరే రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేయడము, మతాల మధ్య చిచ్చులు పెట్టడము, ఇంకొకరిని రెచ్చగొట్టడము, ఇలాంటివి చేస్తుంటారు చూడు. దేశంలో మళ్ళీ ఇలాంటి గొడవలు, వివాదాలు మళ్ళీ తీసుకురావాలని ట్రై చేసే కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకి ఈ పండుగలు ఒక అవకాశాలు అవుతాయి. ఎక్కడెక్కడ జరిగినాయి, ఏమేం జరిగినాయి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. మొదటిది వచ్చేసరికి కర్ణాటకలో ఈద్ ఊరేగింపులో పాలస్తీనా జెండా. కర్ణాటకలోని కార్వార్ జిల్లాలోని అంకోలా పట్టణంలో జరిగిన ఈద్ ఊరేగింపులో ఓ వ్యక్తి పాలస్తీనా జెండా ఊపినట్లు వార్తలు వచ్చాయి. కర్ణాటకలో కూడా ఈ పండగ సందర్భంగా, మిలాదున్నబీ పండగ సందర్భంగా ఊరేగింపులు జరిగినాయి. ఈ ఊరేగింపులో పాలస్తీనా జెండాను ఎగరవేస్తున్నారు కొంతమంది. ఆ దేశం మీద అంత ప్రేమ ఉన్నప్పుడు వెళ్ళి అదే దేశంలో ఉండండి, ఇండియాలో వండుకుంటా అంతగానం ఎందుకు? అది కూడా ఒక పండగలో, మిలాదున్నబీ పండగ సందర్భంగా ఈ వేరే దేశం మీద ఉన్న ప్రేమను, ఈ రాజకీయ రకమైన రంగులను పులుముకొని ఈ విధంగా చేసి గొడవలు తీసుకురావడానికి తప్ప ఇంకా దేనికి ఉండదు. ఇక ఇదొకటైతే, ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో కృష్ణాపూర్లోని విఠల్ ఘాట్కు చెందిన మహమ్మద్ రజా అక్బర్ ఆలీ అనే వ్యక్తి ఈ జెండాను ఊరేగింపుకు తీసుకొచ్చినట్లు సమాచారం. దీనిపైన పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు, అదుపులోకి తీసుకున్నారు. ఇక ఇలాంటివి ఏదైతే జరుగుతున్నాయో, ఎవరైతే కారకులు ఉంటారో వాళ్ళందరి మీద ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేశారు. ఇది జరిగింది కర్ణాటకలో. ఇంకొకటేమో పశ్చిమ బెంగాల్లో, వెస్ట్ బెంగాల్లోని ఇస్లాంపూర్ జిల్లాలో సేమ్ ఇదే రిపీట్ అయింది. ఈ ఊరేగింపులో పాలస్తీనా జెండాను ఎగరవేసిండ్రు. ఇక అంతేకాకుండా ఈ పాలస్తీనా జెండాను ఎగరవేస్తూ కూడా కొన్ని రకమైన రెచ్చగొట్టే పాటలు ఇవన్నీ ఊరేగించుకుంటా ఇచ్చేసారు. అక్కడి ముఖ్యమంత్రి సువేందు అధికారి ఎవరైతే ఉన్నారో ఈ వీడియోలన్నిటిని కూడా ఆయన ఎక్స్లో పోస్ట్ చేస్తూ దాని కింద ఆ వీడియోకి సంబంధించి ఆయన ఏమని చెప్పిండంటే, పవిత్రమైన పండుగలల్లో ఇలాంటి మతపరమైన చిచ్చులు పెట్టడానికి, ఇలా ప్రజలను మనశ్శాంతిగా ఉంచకుండా శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా ఎందుకు చేస్తున్నారు? ఇలాంటి వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. పండుగలని పండుగలాగా సంతోషంగా ఆహ్లాదంగా చేసుకోవాలి, కానీ ఈ రెచ్చగొట్టే మాటలు, ఈ మతపరమైనవి ఇలాంటి చిచ్చులు పెట్టకుండా ఉండాలంటూ కూడా ఆ ముఖ్యమంత్రి సువేందు అధికారి చెప్పిండు. వీటితో పాటు ఉత్తరప్రదేశ్లో అయితే కేవలం ఈ పాలస్తీనా జెండాలు ఎగరవేయడం వరకే ఆగలేదు. అంతకు మించి ఈ ఊరేగింపులలో చిన్న పిల్లలతో కూడా ఈ కదులుతున్న వెహికల్స్ మీద పెద్ద పెద్ద కత్తులను పట్టుకొని రెచ్చగొట్టే పాటలు పెట్టి ఈ విధంగా ఒక రకమైన ఇబ్బందిని కలిగించే విధంగా ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా పండగల్లాగా చేసుకుంటే బాగుంటుంది. కానీ ఇందులో కొంతమంది మాత్రం ఆ పండగలలో చిచ్చులు పెట్టాలి, దేశంలో చిచ్చులు పెట్టాలి అన్న ఉద్దేశంతోన ఇట్లా చేష్టలు ఉంటారు. ఇందులో చిన్న పిల్లల్ని కూడా వాడుతున్నారు, చిన్న పిల్లల్ని కూడా రెచ్చగొడుతున్నారు అంత చిన్న వయసులో నుంచే. ఇక ఈ లౌడ్ స్పీకర్లు పెట్టడము, అమాయకులపై దాడులు చేసేవారిని అంతం చేస్తానన్న అర్థం వచ్చే బెదిరింపు ధోరణితో ఉన్న పాటలను కూడా వినిపిస్తున్నారట. ఇక ఈ ఊరేగింపు రద్దీగా ఉన్న రోడ్లపై నుంచి వెళ్తుండగా ఆయుధాలు ప్రదర్శించడం, లౌడ్ స్పీకర్లు అలాంటి పాటలు వినిపించడంతో అక్కడ సాధారణ ప్రజల్లో అసౌకర్యం, భయాందోళన కలిగినట్లు తెలుస్తోంది. చెప్పినా కదా,
ఇలాంటి పాటలు, ఇలాంటి బెదిరింపుకు సంబంధించి ఇలాంటి ఒక రకమైన కత్తులను పట్టుకొని ఆ సీనరీలు ఇవన్నీ కూడా ఎవరినైనా భయభ్రాంతులకు గురి చేస్తాయి, భయాందోళనకి గురి చేస్తాయి. ఇలాంటివి పండుగల సమయంలో ఎందుకు? ఏం చెప్పడానికి, ఏం చూపించడానికి, అందరికీ ఏం అర్థం కావడానికి ఇలాంటివి చేస్తారు. ఇక వీటితో పాటు ఈ యూపీలోనే జెండాను కూడా మార్చేసి, ఇండియన్ ఫ్లాగ్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్లాగ్ను మార్చేసి కూడా అక్కడ అవమానించినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ త్రివర్ణ పతాకం మధ్యలో ఉండే అశోక చక్రం స్థానంలో కొన్ని ఇస్లామిక్ పదాలను పెట్టినట్లు ఆ వీడియోలలో కూడా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీని మీద పోలీసులు ఎవరైతే ఆ జెండాను పట్టుకున్నారో వాళ్ళ మీద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇక వీటితో పాటు ఇప్పటివరకు కర్ణాటకలో, వెస్ట్ బెంగాల్లో, అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో జరిగింది. ఇది వచ్చేసరికి ముంబైలో జరిగింది. హిందువుల మధ్య అదేవిధంగా ముస్లింల మధ్య గొడవలు. ఈ గొడవలు మెయిన్ కారణం ఏంటంటే ఈ ఊరేగింపు ఏదైతే జరుగుతుందో ఈ ఊరేగింపు జరిగినప్పుడు లక్ష్మీ కాటేజ్ భవనం దగ్గరగా వెళ్తున్న సమయంలో ముంబైలోని పరేల్ చించ్ పోక్లీ ప్రాంతంలో ఉన్న ఈ లక్ష్మీ కాటేజ్ భవనం దగ్గరగా వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు చెప్తున్నారు. ఊరేగింపులో పాల్గొన్న కొంతమంది రెచ్చగొట్టే నినాదాలు చేశారని, పోస్టర్లు చించేశారని, దీంతో అక్కడ గందరగోళం ఏర్పడిందని స్థానికులు చెప్తున్నారు. సో చూసిరు కదా, ఇక్కడ ముంబైలో వచ్చేసరికి ఈ ఊరేగింపులోనే అక్కడ పక్కన ఉండే పోస్టర్లను జించేయడము, లౌడ్ స్పీకర్లు గట్టి గట్టిగా పెట్టడము, గట్టి రెచ్చగొట్టే నినాదాలు చేయడము, ఇలాంటివన్నీ చేసుకుంటా రెచ్చగొట్టే విధంగా, ఒక కమ్యూనిటీని రెచ్చగొట్టే విధంగా ఇలా చేస్తున్నారు. పండగలు దేవుణ్ణి ప్రార్థించుకోవడము, దేవుని గురించి ఆ భక్తిని చూపించుకోవడము ఇంతవరకు ఓకే, కానీ ఇంకొకరిని పండగల సమయంలో ఇంకొకరిని టార్గెట్ చేసి వాళ్ళ మీద సాధించుకొని వాళ్లకు వార్నింగ్లు ఇచ్చే నినాదాలు, లౌడ్ స్పీకర్లలో రెచ్చగొట్టే పాటలు పెడితే ఏమొస్తుంది? జెండాను అవమానించాల్సిన అవసరం ఏముంది? ఇది ఒక మతానికి సంబంధించిన పండగలో జెండాను తీసుకొచ్చి, జెండాను మార్చి, జెండాను అవమానించి ఇంత ఎందుకు ఇట్లా చేయడము? ఇక ఇది మొదటిసారి కాదు. ఈ పండగలల్లా ఏవైతే ఇవి జరుగుతున్నాయో, బక్రీద్ పండగ కానీ, మిలాదున్నబీ, ఈ పండగలప్పుడు ఇలా రెచ్చగొట్టే వివాదాలు అందరూ చేస్తలేరు, ఇందులో కొంతమంది చేస్తున్నారు. సో ఒకసారి దాని గురించి కూడా మాట్లాడుకుందాం. కొన్ని నెలల క్రితం మేలో జరిగిన ఈద్ ఉల్ అదా బక్రీద్ సందర్భంగా దేశంలోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. బక్రీద్ సమయంలో జంతువుల వధకు సంబంధించిన ఘటనలతో కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై రక్తం కనిపించిందని, దీంతో స్థానిక ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. మధ్యప్రదేశ్లోని రత్లాంలో బక్రీద్ రోజున ఆవు తల కనిపించడంతో స్థానిక హిందూ సంఘాలు నిరసనలు చేపట్టారు. అదే రోజు ఉజ్జయిన్లో ఓ హిందూ కుటుంబం ఇంటి బయట మాంసం ముక్క కనిపించినట్లు కూడా కథనంలో పేర్కొన్నారు. గజియాబాద్లోనేమో హిందూ యువకుడి హత్య. ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్లో కోడా ప్రాంతంలో బక్రీద్ సందర్భంగా సూర్య చౌహాన్ అనే హిందూ యువకుడిని అతని ముస్లిం స్నేహితులు బక్రీద్ పార్టీకి పిలిచి కత్తితో పొడిచి చంపినట్లు ఇది చూసినాం, మనం ఆల్రెడీ విన్నాం. మెయిన్గా ఈ పండగలు వచ్చినప్పుడు ఆ ముందే ఏమవుతుందో, ఎందుకు అంత ఒక నెగిటివిటీతోన, అంత కోపంతోన, అంత లోపల ఒక కుళ్ళు కుతంత్రాలతోన ఎందుకు ఉంటారో కానీ అందరూ కాదు, ఇందులో కొంతమంది మాత్రమే ఈ సందర్భంగా వాళ్ళ ప్రతాపం, వాళ్ళ కోపాన్ని, వాళ్ళ రౌడీజాన్ని అన్నిటినీ కూడా ఒక్కొక్క వేళ చూపిస్తుంటారు. ఒకరేమో జాతీయ జెండాను అవమానిస్తారు, ఇంకొకరేమో ఇంకో దేశపు జెండాను ఇష్టంగా ఆ ఊరేగింపులో బాగా ఊపుతూ ఉంటారు, ఇంకొంతమంది ఏమో రెచ్చగొట్టే పాటలు, మాటలు, కత్తులతో ఊరేగింపులో కత్తులతో ఎవరినో బెదిరిస్తున్నట్టు, ఎవరికో వార్నింగ్ ఇస్తున్నట్టు ఈ కథలన్నీ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. కానీ ఇవి చేయాల్సిన అవసరం లేదు కదా. పండగల్లాగే ఎంజాయ్ చేసి పండగల్లాగే సరదాగా జరుపుకుంటే బాగుంటుంది. కానీ ప్రతిసారి ఈ పండగల సమయంలోనే దేశంలో ఈ పంచాయతీలు ఎందుకు? ఇది ప్రతిసారి కూడా జరుగుతుంది. ఇప్పటికీ వీళ్ళు ఎవరైతే ఇవన్నీ చేస్తున్నారో, ఈ జెండాను అవమానించిన వాళ్ళు కానీ, ఊరేగింపులో కత్తులు వాడిన వాళ్ళు కానీ, నినాదాలు చేయడము, రెచ్చగొట్టే నినాదాలు ఇవన్నీ చేసిన కొంతమంది మీద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిర్రు. అయితే దీని మీద కూడా మళ్ళీ నెగిటివిటీ, కాంట్రవర్సీ, విమర్శలు వస్తున్నాయి. పోలీసులు వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేసిర్రు? నచ్చిన జెండాలు ఊపుకునే స్వేచ్ఛ లేదా? ఆ జెండాలు పోలీసులు స్వాధీనం చేసుకుంటే అట్లా ఎట్లా చేస్తారు, అట్లా ఎందుకు చేస్తారు అంటూ దీనికి కూడా నెగిటివిటీ వస్తుంది. దీన్ని కూడా కాంట్రవర్సీ చేస్తున్నారు. అరే దేశంలో మీరు దేశాన్ని
ప్రేమించకపోయినా పర్లేదు, కానీ ఇతర దేశాలను అంత ఇష్టంగా గౌరవించుకుంటున్నప్పుడు అక్కడికి పోండి, ఇక్కడ ఎందుకు ఉండడము? ఈ ఇండియాకి సంబంధించిన జెండాను అంతా అవమానించినప్పుడు మీకు అసలు ఇండియాలో ఉండే అర్హతనే లేదు. ఇండియాలో చిచ్చులు పెట్టాలి, రెచ్చగొట్టాలనే చూసే ఎవరికైనా సరే ఇండియాలో స్థానం లేదు. సో చూసిరు కదా, దీనిపై మీరేమంటారు? కామెంట్ రూపంలో చెప్పండి.